అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ చిన్న వీడియో ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ రోజును అంటే డిసెంబర్ 25 తారీఖు ఒక ప్రత్యేకమైన రోజుగా, ఒక పండగ రోజుగా చాలామంది భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున క్రీస్తు పుట్టిన రోజుగా పండగ చేసుకునేవారు చాలామంది ఉంటారు. కానీ ఈరోజు ఇంకా మనం సోషల్ మీడియాలో కానీ లేదా మిగతా దాంట్లో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడు అని చెప్పి నిరూపించడానికి కూడా చాలామంది సేవకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. సమయాన్ని, డేట్ని లేదా నెలను ఏదో విధంగా దాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది దాన్ని నమ్ముతూ ఉన్నారు, అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. అవును, డిసెంబర్ 25 తారీఖే చక్కగా అంటే యేసు ప్రభు పుట్టాడు కాబట్టి ఆ రోజు మనం పండగను చేసుకోవాలి, లేదా పండగ కాకపోయినా కనీసం ఆ రోజును మనం ఏం చేయాలి, గుర్తించాలి. ఆ రోజు అన్నదానమో లేదా దాన ధర్మాలు చేయాలి. ఇలా ఒక రకమైన ఆలోచన విధానం కలిగి క్రైస్తవ్యంలో చాలామంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాలం ముందు నేను మీతో కొన్ని వాక్య భాగాలు మీ ఎదుట చూపించాలనుకుంటున్నాను. చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం చాలా కావాలి. కాబట్టి కొన్ని మాటలు అంటే కొన్ని వచనాలు తీసుకొని రెండు వ్యత్యాసాలు అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాను, అర్థం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మొదట మనం బైబిల్లో వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, ఆయన జన్మించిన విధానం గురించి, యేసు ప్రభు యొక్క జన్మను గురించి లూకా సువార్తలో ముఖ్యంగా మనకు లూకా అనే భక్తుడు ఆ ఒక సందర్భాన్ని విచారించి అన్ని తెలుసుకొని చక్కగా రాశాడు. అయితే ఆ లూకా అనే భక్తుడు యేసు ప్రభు యొక్క చరిత్రను గురించి లేదా ఆయన జన్మ గురించి, ఆయన ఒక సేవ గురించి లేదా ఇవన్నీ కూడా రాసిన వ్యక్తి డేట్ ఎలా మిస్ అయ్యి ఉంటాడు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈయన ఒక మంచి జ్ఞానవంతుడు, వైద్యుడు, అన్ని విధాలుగా చక్కగా ఎరిగిన వ్యక్తి, ఎందుకంటే పౌలుతో పాటు సేవలో సహకారిగా ఉన్న వ్యక్తి. కాబట్టి ఈయన ఆ డేట్ని ఎలా మిస్ అయ్యాడు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ డేట్ని కనుగొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పుడు లెక్కలు చూపించడం లేదా ఇంకేదో చేసి మొత్తానికైతే ఒక డేట్ని, అంటే ఏదైతే నియమించారో ఆ డేట్ని స్థాపించడానికి ఈ డేట్ అనేది రోమన్ క్యాథలిక్ వాళ్ళ నుంచి రావటం జరిగింది. అంతేకాకుండా ఇది ఎక్కడి నుంచి అంటే కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి ఏం చేశాడు, విశ్వాసంలోనికి వచ్చినప్పుడు ఆ విశ్వాసంలోకి వచ్చిన ఇతను ఏం చేశాడు, సూర్యుని యొక్క పుట్టినరోజును యేసు ప్రభు పుట్టినరోజుగా మార్చినట్టుగా చరిత్రలో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా రాసుంది. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభు పుట్టినది పలానా రోజు అని నిరూపించడంలో ప్రయత్నం చేస్తున్నారే తప్ప యేసు ప్రభు యొక్క పుట్టినరోజు జరపటం వల్ల, యేసు ప్రభు యొక్క చనిపోయిన రోజు జరపటం వల్ల ఎంత భారీ నష్టం జరుగుతుంది, లోకానికి ఏమని చాటి చెప్తున్నాము అనే విషయం గురించి ఆలోచన చేయరు. పుట్టినరోజు జరుపుతున్నామంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు నిత్యుడగు తండ్రి, ఆయన శాశ్వతం ఉండేవాడు, ఆది అంతమై ఉన్నాడని వాక్యం తేటగా సెలవిస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ నిత్యుడైన దేవుడిని, ఆది అంతమై ఉన్న ఆ దేవునికి పుట్టినరోజు జరిపి మనుషులతో సమానం, దేవుళ్ళు దేవతలతో సమానం, గురువులు బాబాలతో సమానం చేస్తూ ఉంటారు. అలా సమానం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే లోకానికి ఏం చాటి చెప్తున్నామంటే యేసు ప్రభు యొక్క నిత్యత్వం, అంటే ఆయన ఆది అంతమై ఉన్నాడనే విషయాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం, లోకానికి చాటి చెప్పటం లేదు. అందరి వలె, అందరి మనుషులు పుట్టినట్టుగా, అందరి అవతారాలు పుట్టినట్టుగా, అందరూ దేవుళ్ళు దేవతలు గురువులు బాబాలు పుట్టినట్టుగా యేసు ప్రభు పుట్టాడు అని లోకానికి చాటి చెప్తున్నారు.